నేను ఇక్కడ కూర్చున్నాను, అసలు ఎలా లేవగలలేకపోతున్నాను. అయ్యో ఏమైంది, నాకు లేవలేకపోతున్నానే. అయ్యో నన్ను కాపాడవారు ఎవరు లేరా? దయచేసి నన్ను ఎవరైనా లేపరా, ఇక్కడ నుంచి ఎవరైనా కాపాడరా? నేను ఇక్కడ నుంచి లేవలేకపోతున్నాను, ఎవరైనా సహాయం చేసేవారు ఇక్కడ ఎవరు లేరా? అయ్యో కాపాడరా. నేను బలవంతుణ్ణి, నేను శక్తివంతుణ్ణి. అయ్యో ఇక్కడ బలవంతుడా బలవంతుడా, మీరు ఎంతో బలవంతుడు కదా. దయచేసి నేను ఇక్కడ కూర్చున్నాను, లేవలేకపోతున్నాను, ఈ పాపంలోనే ఉండిపోతున్నాను. దయచేసి మీరు ఎంతో బలవంతుడా, లేపరా, నాకు సహాయం చేయరా. నువ్వెంత, నీ లెక్కెంత? కొండలు సైతం పిల్లి చేసే శక్తివంతుణ్ణి, బలవంతుణ్ణి. నిన్ను నేను లేపలేనా? ఇప్పుడే దయచేసి నన్ను లేపరా అయ్యా. అయ్యా బలవంతుడా, నన్ను లేపు, నాకు సహాయం చేయవా. అయ్యో బలవంతుడు లేప, నేను లేవలేకపోతున్నానే. అయ్యో నన్ను కాపాడేవారు ఇంకెవరు లేరా? అయ్యో నేను లేవలేకపోతున్నాను. అయ్యో నన్ను రక్షించరా, రక్షించండి, రక్షించండి, నన్ను కాపాడండి. అదేంటి, ఇంతటి బలవంతుని నేనే లేపలేకపోయాను. ఇక నువ్వు ఈ పాపంలోనే ఉండు, ఇక్కడే చనిపో. ఈ పాపంలోనే పడి చనిపోవాల్సిందేనా? నన్ను ఇక రక్షించేవారు ఎవరు లేరా? అయ్యో ఎలా, నేను ఎలా లేవగలగాలి? అయ్యో నేను మంత్రగాన్ని, నా మంత్రాల ద్వారా ఎంతటి శక్తినైనా ఎంతటి వారినైనా నేను లేపగలుగుతాను. నేను మంత్రగాన్ని. అయ్యో అయ్యా అయ్యా మంత్రగాడా, ఇప్పటి వరకు నేను లేవలేకపోతున్నాను. ఇంతకు ముందే బలవంతుడు, నేను ఎంతో శక్తిమంతుడని వచ్చి నన్ను లేపలేకపోయాడు. నువ్వు గొప్ప మంత్రగాడు కదా, దయచేసి నన్ను ఇక్కడ నుంచి లేవడా, నాకు విడుదల కలగలేదా? అయ్యా తప్పకుండా నేను నిన్ను లేపుతాను. అయ్యో బలవంతుడు వచ్చినా లేవలేకపోయాను. ఈ మంత్రగాడు వచ్చి ఎన్నో శక్తులు చేసినా లేవలేకపోయాను. ఇక నన్ను రక్షించేవారు ఎవరు లేరా? ఇక నువ్వు చనిపోవాల్సిందేనా? ఇక్కడ పడిపోవాల్సిందేనా? అయ్యో నన్ను రక్షించండి. ఏమైంది? ఏమైందండి మీకు? అయ్యా ఇప్పుడు నేను ఈ పాపంలోనే పడిపోతున్నాను, ఈ పాపంలో కూర్చున్నాను, లేవలేకపోతున్నాను. ఇదిగో ఎంతో గొప్పవాడిని, ఎంతో శక్తిమంతుడని ఒక బలవంతుడు వచ్చాడు, అయినా అతను నన్ను లేపలేకపోయాడు. ఇదిగో నేను ఎంతో గొప్ప శక్తిమంతుడని ఒక మంత్రగాడు వచ్చాడు, నేను ఎన్నో శక్తుల ద్వారా నిన్ను ఈజీగా లేపగలుగుతానని ఎన్నో మాటలు చెప్పాడు, అయినా నేను లేవలేకపోయాను. ఇదిగో ఇక నీ పాపంలోనే పడిపోతాను, ఇక చచ్చిపోతాను, నన్ను రక్షించే వాళ్ళు ఎవరూ లేరు. నేను ఒక మాట చెప్తా వినండి. మీరు పాపంలో పడిపోయారు. మిమ్మల్ని లేపడం బలవంతుల వలన, శక్తిమంతుల వలన కాదు, కేవలం నిజమైన దేవుడు యేసయ్య వలనే అవుతుంది. మీరు మనస్ఫూర్తిగా యేసయ్యని నేను నమ్ముకుంటా, దేవుడు నా సొంత రక్షకుడు అని మీరు మనస్ఫూర్తిగా నమ్ముతారా? అయ్యా అయ్యా నిజంగా నేను బలవంతుడు లేకపోయాడు, శక్తిమంతుడు లేకపోయాడు, మంత్రగాడు నన్ను లేపలేకపోయాడు. నిజమైన దేవుడు యేసయ్య నన్ను లేపుతాడంటే ఆయనే నా గొప్ప రక్షకుడు. ఒకవేళ నువ్వు అదే విధంగా నమ్మినట్లయితే నీ మనస్ఫూర్తిగా దేవుణ్ణి నీ మనసులోకి ఆహ్వానించు. కళ్ళు మూసుకొని నేను చిన్న ప్రేయర్ చేస్తాను, దేవుడు నీకు విడుదల కలిగించాలని చెప్పేసి నువ్వు కూడా నీ మనసులో ప్రేయర్ చేసుకో. స్తోత్రములు 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 నాయనా, మహాపరిశుద్ధుడా నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగో ఈ వ్యక్తి నాయనా పాపం అనే నాయనా ఊబిలో ఇరుక్కొని పోయాడు, లేవలేకపోతున్నాడు తండ్రి. మరి నాయనా నీవు గొప్ప దేవుడవు, నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభువా. ఎవరైతే నీవు నా దేవుడు అని నిన్ను అంగీకరిస్తారో ప్రభువా, అట్టి వారికి నాయనా పాపముల నుండి, శాపముల నుండి, రోగముల నుండి విడుదల కలిగించే దేవుడు నీవు తండ్రి. యేసు నామములో ఈ వ్యక్తిని నాయనా అయ్యా నీ కుమారుడిగా అంగీకరించి నాయనా ఈ పాపంలో నుండి లేపుతారని నమ్ముచు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. అయ్యా థాంక్స్ అయ్యా.